ఇవాళ మధ్యాహ్నం 3:30 గంటలకు 5 ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ తీర్పు ప్రకటించనున్నారు. అర్కెపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డిలపై బీఆర్ఎస్ దాఖలు చేసిన అనర్హత పిటిషన్ పట్ల స్పీకర్ తీర్పు వెలువడించనున్నారు. తీర్పు పత్రాలను శాసనసభ వెబ్సైట్లో అప్లోడ్ చేయనున్నారు. 10 మంది పార్టీ ఫిరాయించారని వారిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పిటిషన్లు దాఖలు చేసింది. పిటిషన్లపై నిర్ణయం తీసుకునేలా ఆదేశించాలని హైకోర్టు, సుప్రీంకోర్టును బీఆర్ఎస్ ఆశ్రయించింది. 4 వారాల్లోగా తేల్చాలని గత నెలలోనే సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. ఈ నెల 19న సుప్రీంకోర్టులో మరోమారు విచారణ ఉండగా 5గురిపై నిర్ణయం తీసుకోనున్నారు స్పీకర్. ఇప్పటి వరకు 8 పిటిషన్లపై విచారణ పూర్తి చేశారు సభాపతి. మరో 2 విచారణకు రాకపోవడంతో ఆ పిటిషన్లపై ఇంకా విచారణ జరగలేదు. ఇవాళ మధ్యాహ్నం 3:30 గంటలకు 5 ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ తీర్పు ప్రకటించనున్నారు. అర్కెపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డిలపై బీఆర్ఎస్ దాఖలు చేసిన అనర్హత పిటిషన్ల పట్ల స్పీకర్ తీర్పు వెలువడించనున్నారు. తీర్పు పత్రాలను శాసనసభ వెబ్సైట్లో అప్లోడ్ చేయనున్నారు. 10 మంది పార్టీ ఫిరాయించారని వారిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పిటిషన్లు దాఖలు చేసింది. పిటిషన్లపై నిర్ణయం తీసుకునేలా ఆదేశించాలని హైకోర్టు, సుప్రీంకోర్టును బీఆర్ఎస్ ఆశ్రయించింది. 4 వారాల్లోగా తేల్చాలని గత నెలలోనే సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. అయితే ఈ నెల 19న సుప్రీంకోర్టులో మరోమారు విచారణ ఉండగా 5గురిపై నిర్ణయం తీసుకోనున్నారు స్పీకర్. ఇప్పటి వరకు 8 పిటిషన్లపై విచారణ పూర్తి చేశారు సభాపతి. మరో 2 విచారణకు రాకపోవడంతో ఆ పిటిషన్లపై ఇంకా విచారణ జరగలేదు. ఇవాళ మధ్యాహ్నం 3:30 గంటలకు 5 ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ తీర్పు ప్రకటించనున్నారు. అర్కెపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డిలపై బీఆర్ఎస్ దాఖలు చేసిన అనర్హత పిటిషన్ల పట్ల స్పీకర్ తీర్పు వెలువడించనున్నారు. తీర్పు పత్రాలను శాసనసభ వెబ్సైట్లో అప్లోడ్ చేయనున్నారు. 10 మంది పార్టీ ఫిరాయించారని వారిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పిటిషన్లు దాఖలు చేసింది. పిటిషన్లపై నిర్ణయం తీసుకునేలా ఆదేశించాలని హైకోర్టు, సుప్రీంకోర్టును బీఆర్ఎస్ ఆశ్రయించింది. 4 వారాల్లోగా తేల్చాలని గత నెలలోనే సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. ఈ నెల 19న సుప్రీంకోర్టులో మరోమారు విచారణ ఉండగా 5గురిపై నిర్ణయం తీసుకోనున్నారు స్పీకర్. ఇప్పటి వరకు 8 పిటిషన్లపై విచారణ పూర్తి చేశారు సభాపతి. మరో 5 విచారణకు రాకపోవడంతో ఆ పిటిషన్లపై ఇంకా విచారణ జరగలేదు.